పవన్ కళ్యాణ్ గారు 'హరిహర వీరమల్లు' సినిమా ఫైనల్ గా డేట్ అయితే లాక్ చేస్తారు నెక్స్ట్ మంత్ జూన్ 12. అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఆయన డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం తర్వాత అదే రోజున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఆ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా వస్తున్న ఫస్ట్ సినిమానే. సో 11 సార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత వచ్చిన సినిమా మరి ఈసారి ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది సార్? ఏఎం రత్నం గారు ఆ సినిమా రిలీజ్ చేయడానికి ఆయన ఆస్తులు కూడా సరిపోవు, అంత ఖర్చు అయింది. కనుక పవన్ కళ్యాణ్ గారు పూనుకొని పవన్ కళ్యాణ్ గారే పాపం దాన్ని అంతా ఆయన నెత్తి మీద వేసుకొని అన్ని దిక్కలా కూడా సెట్ చేసి దాని డెప్సిట్లన్నీ వేసి ఆయన చేతుల మీదుగా ఎలా కష్టపడి పాపం చెయ్యాలో, ఆయన రెమ్యునేషన్ పక్కన పెడితే పాపం ఆయన చేతుల్లో డబ్బులు ఇంకొక ఫ్రెండ్స్ సర్కిల్ చేసి ఆ సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం రత్నం ఏంటంటే ఆల్రెడీ యాడ్సాప్ లో ఉన్నాడు, యాడ్సాప్ అయిపోయి ఉంది. దాంట్లో ఆయన బడ్జెట్ ప్రకారం ఆ సినిమా రిలీజ్ చేయలేరు, అన్ని అప్పులు ఉన్నాయి. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదని ఇది వాస్తవం, అంతే. అది పవన్ కళ్యాణ్ గారి చేతి ఇయ్యకపోతే రిలీజ్ అవ్వదు, అప్పులన్నీ ఉన్నాయి. దాన్ని ఆయన టేక్ ఓవర్ చేస్తున్నాడు, ఆ డేట్ కరెక్ట్గా చూసుకుంటున్నాడు. ఆయనే మొత్తం ఉదయ్ శ్రీనివాస్ గారు, అనుశ్రీ సత్యనారాయణ గారు, ఆయన టీం, కొంతమంది టీం, జనసేన టీం తీసుకొని కొంచెం ఏదో బయట వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక పవన్ ఏఎం రత్నం గారు అయినా ఎవరైనా సినిమాని చేయటానికి ప్రయత్నం చేస్తారు, అంతే తప్ప ఆ సినిమాకి ఎక్కువ బడ్జెట్ అయిపోయింది కాబట్టి ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫైనాన్సర్స్ వాళ్ళ ఇబ్బంది పెడతారు కాబట్టి ఈజ్ హ్యాండ్ ఓవర్ టు పవన్ కళ్యాణ్ గారు హెల్ప్. పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేసి ఆ సర్కిల్ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని బయట వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సినిమా మంచి సినిమా అవుతుంది, సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. కనుక పవన్ కళ్యాణ్ గారు ఆ డేట్లో ఆ సినిమా కంపల్సరీ. నెక్స్ట్ ఓజీ వస్తుంది, ఓజీ కూడా ఉదయ్ శ్రీనివాస్ గారు, అనుశ్రీ సత్యనారాయణ గారు టేక్ ఓవర్ చేశారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో టేక్ ఓవర్ చేస్తుంటారు. ఇంకా అది అనుకుంటున్నాను నేను. నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్తున్నారు, నిర్మాతలే సేఫ్ జోన్. అది సార్ డీసీఎం అయిన తర్వాత రాబోయే ఫస్ట్ సినిమా అండ్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే రిలీజ్ అవబోతుంది. ఏమన్నా అడ్వాంటేజ్ గా మారొచ్చు ప్రమోషన్ పరంగా? అడ్వాంటేజ్ గా మారాలి, ప్రమోషన్ పరంగా మారాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. కానీ రేట్లు పెంచకుండా ప్రజలకి అభిమానులకి అందుబాటులో మీరు రేట్ ఇవ్వాలి. డిప్యూటీ సీఎం గారుగా దయచేసి అభిమానులని వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో ఏంటో తెలుసుకొని మీరు దయచేసి రేటులు పెంచకుండా, బడ్జెట్ని హైప్ వెళ్ళకుండా, మీరు ఏ హైప్ వెళ్ళినా మీ బిడ్డలే ఆ డబ్బు కొనాలి, మీ బిడ్డలే అప్పు చేయాలి. మీ బిడ్డలంటే మీ ఫ్యాన్స్, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు. కాబట్టి దయచేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అలాగని ప్రొడక్షన్కి ఇబ్బంది కలగకుండా సినిమాని రేట్లు పెడితే బాగుంటుందని అనుకుంటూ, మళ్ళా ఈ మధ్యన ఒక ఎవరో విజయసాయి రెడ్డి లాంటి ఒక స్కామర్ తీసుకొచ్చి టిక్కెట్లు పెంచడానికి ఒక చైర్మన్ అని పెట్టారంట, ఆ వ్యక్తి పేరు పెట్టడానికి కూడా వేస్ట్. కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుసుకోవాలి, ఆయన ఎన్ని కంపెనీలు కొల్లగొట్టాడు. మీ సినిమా, మీరు హీరోగా ఉన్న సినిమాకి ఆ కంపెనీని కొలాప్స్ చేశాడు. ఎంత కంపెనీలు కొలాప్స్ చేశాడు, ఎంత మందిని ఇబ్బంది పెట్టాడు. ఏ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీ ముయించుకోవడం, రావడం, వెనకేసుకోవడం. అలాంటి వాళ్ళని మీరు చైర్మన్ గా పెట్టారు అంటే కూటమి వాల్యూ పోతుంది, విలువ పోతుంది. ఒక్కసారి వెరిఫై చేసుకోండి. లేదా ఇంకొక లెవెల్ టిక్కెట్ రేట్ల మీద మాట్లాడే వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఛాంబర్ లేదా, కౌన్సిల్ లేదా? మరి ఆయన్నే ప్రత్యేకంగా మీరు ఎందుకు పెట్టారు? ఇంకా ఫ్లైట్ వేయలేదు, సంతోషం. అంటే ఎందుకు చెప్తుంది, ఇది ఆంధ్రజ్యోతిలో చూసి షాక్ అయ్యా. ఒక కంపెనీ నుంచి బయటకు తోశారు. ఇంతకుముందు ఒక కంపెనీ దాదాపు 5 కంపెనీలు ముంచేశాడు. అలాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ప్లేసర్ ఎందుకని అంటే ఈయన చార్ట్ అకౌంటే. ఇలాంటి వ్యక్తుల్ని కూటమి పెట్టుకుంటే 100% రేపు రాబోయే తరానికి మనం ఏం సమాధానం చెప్తున్నాం అనేది అర్థం చేసుకోగలగాలి. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఆయన కోసం తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేశారు, ప్రభాస్ గారితో సినిమా చేశారు. ఇవన్నీ అర్థం అవుతున్నాయని, ఆ పేరు తెలుసని ఆ టిక్కెట్ల కమిటీ చైర్మన్ కి ఒక ఐఏఎస్ అండ్ ఐపీఎస్ తో కూర్చొని అర్హత ఉందా లేదా, ఈజ్ బిఫోర్ క్యారెక్టర్ ఏంటి అని ఒక్కసారి తెలుసుకోండి. ఛాంబర్కి అర్హత లేదనుకుంటున్నారా? కౌన్సిల్గా అర్హత లేదనుకుంటున్నారా? మీరు ఛాంబర్ని కౌన్సిల్ని పక్కన పెట్టి మీ ఇండివిజువల్ బాడీస్ మీరు వేసుకుంటే ఛాంబర్ని కౌన్సిల్ ఎందుకు? ఇంకా ఇస్ డెవలపింగ్ ఇది ఆంధ్రప్రదేశ్ కావాలా, లేకపోతే మీ స్వార్థం కొద్ది ఎవరు ఇష్టం వచ్చేట వాళ్ళు ఒకరికి వేసుకొని మా ఏఎం రత్నం గారికి అభ్యర్థి చైర్మన్ ఇచ్చుకోండి.
ఇంకొకరికి ఒకటి ఇచ్చేసుకోండి. మన సొంతానికి మనం ఉపయోగించడం కాదు, రాష్ట్రం డెవలపింగ్ ఏం కావాలో తెలుసుకోవాలా, రాష్ట్రం డెవలపింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలా, అంతే తప్ప మన సొంతానికి వాళ్ళు నష్టపోయారు ఎఫ్డిసి చైర్మన్ ఇవ్వండి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు ఒక కమిటీ చైర్మన్ ఇవ్వండి, ఇది కాదని దయచేసి కూటమి ఒక్కసారి రిపీట్ ఆలోచించుకోండి. ఛాంబర్ కౌన్సిల్ని గౌరవించకపోతే ఎప్పుడు కూడా 100% ఛాంబర్ కౌన్సిల్ గౌరవించి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక సలహా తీసుకొని మీరు వెయ్యాలే తప్ప ఇలా డైరెక్ట్ గా మీరు వేయకూడదు. గత పాలకులకి మీకు తేడా ఏంటి అని అడుగుతున్నా. వైసీపీకి మీకు తేడా ఏంటి? వైసీపీలో ఎఫ్డిసి చైర్మన్ పోసాని కృష్ణమూర్తిని పెట్టారు. మరి ఇలాంటి కమిటీలన్నింటిలో ఎవరెవరినో తీసుకొచ్చి పేరు నాని అన్నదమ్ముడు అవ్వచ్చు, పేరు నాని తమ్ముడు అవ్వచ్చు, లేకపోతే ముద్రగడ పద్మనాభం అక్క కొడుకు అవ్వచ్చు. సినిమా వాళ్ళు లేరు, అలాగే పెట్టారు వాళ్ళు. మరి మీరేం చేస్తున్నారు? గత పాలకులు చేసిన తప్పు మీరు చేస్తారా? ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్పిన మాట అబద్ధం అనేది ఆలోచించండి. ఛాంబర్కి మీరు విలువిస్తున్నారా? కౌన్సిల్కి విలువిస్తున్నారా? ఇవ్వట్లేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చిరంజీవి గారిని కూడా అడిగారో లేదో నాకు తెలియదు. అంతకన్నా మేధావులు ఉన్నారు, అంతకన్నా చాలా మంది ఉన్నారు. ఆయనే చార్ట్ అకౌంట్ అవసరం లే. చార్ట్ అకౌంట్ మీకు అకౌంట్స్ ఫైనాన్స్ లెక్కల కోసం చెప్పగలుగుతాడు. టికెట్ రేట్ల కోసం చిన్నవాళ్ళ బాధ మాకు తెలుసు, పెద్దవాళ్ళ బాధ ఇంకొకరికి తెలుసు. మీరు మైత్రి రవి గారిని పెరవాల్సింది పెద్దవాళ్ళ కోసం, నట్టి కుమార్ని పెరవాల్సిన చిన్నవాళ్ళ కోసం, లేకపోతే ఇంకొకరు పెరవాల్సింది మొత్తం కోసం. ఆ కమిటీ పిలిచి చిన్నవాళ్ళంటే ఎలా ఉండాలి, పెద్దవాళ్ళంటే ఎలా ఉండాలి. ఆ రోజు కూడా ఈ కమిటీ జియో 35 వేసిన చిరంజీవి గారు తీసుకొని వెళ్ళి చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు వేసేటప్పుడు చిరంజీవి గారు చిన్నవాళ్ళు పిలిచారు, రాజమౌళి గారిని పిలిచారు, కొరటాల శివ గారిని పిలిచారు, నట్టి కుమార్ని పిలిచారు. అందరినీ పిలిచి కూర్చొని 2 వారాలు పెద్దవాళ్ళకి టికెట్ పెంచాలి, చిన్నవాళ్ళకి వచ్చి ఈ విధంగా ఉండాలి, 5వ షో పర్మిషన్ కావాలి, ఇవన్నీ ఛాంబర్లో కూర్చొని మాట్లాడిన తర్వాత అన్ని చేసిన తర్వాత చిరంజీవి గారు తీసుకెళ్ళి అది జివో ఇచ్చారు. ఇది నిజమా అబద్ధమా చిరంజీవి గారిని అడగండి. అంతే తప్ప మీ అంతా మీరు ఎవరో అయ్యో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మొత్తం చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో మీరు అందరూ రావాలి, ఆయన చైర్మన్ తరపు నుంచి మీరు మొత్తం టికెట్ రేట్లు మాట్లాడతాం అంటే కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం. దయచేసి ఒక్కసారి వెరిఫై చేసుకోమని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సార్ ఇంకొకటి ఈ సినిమా గురించి, అంటే ఈ సినిమా 11 సార్లు పోస్ట్ పోన్ అయింది. అంటే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిన సినిమా ఇదే అని కూడా చెప్తున్నారు. సో పోస్ట్ పోన్ అవ్వడం వల్ల సినిమా మీద, అంటే ఈ సినిమా కాదు ఇంకే సినిమా అయినా సరే ప్రభావం ఏమన్నా చూపిస్తుందా సార్? పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన సినిమా, పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న సీన్ లో ఉన్నా కూడా జనాలు వచ్చి కోట్లాది మంది జనం చూస్తారు. అది ఎన్ని సంవత్సరాలు అయ్యిందని కాదు, ఆయనకి ఎప్పుడు చెక్క చెదరదు, అభిమానంగా చెక్క చెదరదు. ఆయన సినిమాని ఎప్పుడు కూడా యావరేజ్ సెకండ్లోనే పెడతారు. కనుక డైరెక్టర్లు కూడా అంత బాగానే తీస్తారని నేను అనుకుంటున్నా. బాగుంటది అనుకుంటున్నా. సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.